గఫూర్ గారు నమస్కారం. గఫూర్ గారు, ఒకటి మానవ హక్కులకు సంబంధించి వామపక్షం ఎప్పుడు బలమైన స్టాండ్ తీసుకుంటుంది మానవ హక్కులకు సంబంధించి. ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసకు సంబంధించి మీ స్టాండ్ ఏంటి? మా స్టాండ్ క్లియర్ అండి. ఇప్పుడు ఏ దేశంలో కూడా మానవ హక్కులకు రక్షణ కలిగించాలనేది మా స్టాండ్. బంగ్లాదేశ్లో హిందూ ప్రజానికం మీద అట్లాగే మొన్న ఒకతని మాబ్ హత్య చేయడం, అంటే మాబ్ లించింగ్ చేయడం, సామూహిక మూగదాడి, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రకంగా ఎక్కడ జరిగినా ప్రపంచంలో మేము ఏ మతం పేరుతో జరిగినా ఎవరు చేసినప్పటికీ దుర్మార్గాన్ని వ్యతిరేకించడంలో వామపక్షాలు ముందుంటాయి. ఇక సమస్య ఏంటంటే, ఇప్పుడు కొన్ని పార్టీల యొక్క ధోరణి చూస్తే ఎంత దారుణంగా అసలు సమస్యను వదిలిపెట్టి ఒక ఉన్మాదాన్ని పెంచేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నాయి. ఇప్పుడు నేపాల్లో జడ్జెట్ జరిగింది. నేపాల్ యూత్ అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. అక్కడ ఇస్లాం మతం ఉందా అక్కడ, లేకపోతే ఇంకో మతం ఉందా? హిందూ దేశంలోనే కదా అది. నేపాల్ హిందూ దేశము. అక్కడ ప్రధానమంత్రి తరిమేసి వరకు అక్కడ జరిగింది. దాని వెనకాల ఏమిటి చెప్పింది మనకు తెలిసిన, ఇంకా లోపల అంతర్గతంగా ఏమున్నాయో మనకు తెలియదు. అమెరికా యొక్క రోల్ ఉంది. అమెరికన్ హై కమిషనరు అతను ఇక్కడే మకాం, అంటే రిటైర్డ్ అయినటువంటి హై కమిషనరు, కొంతకాలంగా అక్కడే మకాం వేసి చాలా పెద్ద మోతాదులో డబ్బు ఖర్చు పెట్టినారని. హసీనా ఏం చెప్పిందండి? ప్రధానమంత్రిగా ఉండినటువంటి హసీనా అమెరికా ఒక దీవి అడిగింది, ఈ మొత్తం దేశాన్ని కంట్రోల్ చేయడం కోసం నేను ఇవ్వడానికి అంగీకరించలేదు, అమెరికా యొక్క తోడ్పాటుతో ఈ కుట్ర జరిగిందని. నా పాయింట్ ఏంటంటే, ఆంజనేయ రెడ్డి గారు లాంటి పెద్దవాళ్ళు ఒక మతం యాంగిల్తోనే ఉంటే ఈ దేశం ఏమవుతుందని నా భయం అది. ఎందుకంటే హిందువుల మీద పాకిస్తాన్లో దౌర్జన్యం జరిగినా, హిందువుల మీద బంగ్లాదేశ్లో దౌర్జన్యం జరిగినా, హిందువుల మీద ఏ దేశంలో దౌర్జన్యం జరిగినా తీవ్రంగా ఖండించాల్సిందే. మానవ హక్కుల్ని కాపాడాలా, అన్ని మతాల యొక్క సామరస్యాన్ని కాపాడాలా అనేటువంటి స్టాండ్ ఈ దేశంలో జరిగినా కూడా అదే స్టాండ్ మనం తీసుకోవాలా. ఇప్పుడు ఈరోజు పత్రికలు చూడండి, ఎందుకంటే ఆ పెద్ద మనిషి చెప్తున్నాడు, ఊగిపోతున్నాడు. ఒక లించింగ్కు అఖ్లాక్ కేసు మొట్టమొదటి దాడి, ఆ మొట్టమొదట సజీవంగా చంపింది. యూపీ ప్రభుత్వం కేసు విత్డ్రా చేసుకోవాలని ప్రపోజ్ చేసింది. కోర్టులు మేము అంగీకరించామని చెప్పా. అంటే మీరు చేసేదంతా ఒక పద్ధతి, ఇతర దేశాల దానేమో భూతత్వంలో పెట్టి హిందువులకు ప్రమాదం. ఎందుకు ఈ రకమైనటువంటిది? బంగ్లాదేశ్లో అక్కడ ఉన్నటువంటి యూనిస్ ప్రభుత్వము హిందువుల్ని కాపాడడంలో విఫలమైంది అని చెప్తాం, అభ్యంతరం లేదు. అందరం కలిసి చెప్తాం, హిందూ ప్రజలకు రక్షణ కలిగించాలా, అక్కడ ఉండేటువంటి పౌరులందరికీ కూడా రక్షణ కలిగించాలా, అందరం కొట్లాడదాం. అదే సమయంలో బంగ్లాదేశ్ మన పక్కనే ఉంది. ఇక్కడ ఆఫ్టర్ ఆల్ సార్, మతం అనేది సెకండరీ అండి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, మతం అనేది సెకండరీ. ఈరోజు అంతవరకే లేదు. చికెన్ నెక్ మీద నిఘా పెట్టినారు. యూనిట్ చెప్పాడు, హిందుస్థాన్తో చికెన్ లెగ్ను మేము దాన్ని కట్ చేయాలనుకుంటున్నామని. ఎక్కడికి పోతుంది అది? మిగతా ఈశాన్య భారతదేశం నుంచి పోయేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుతంత్రం. దేశానికి అది ప్రమాదం. ఒకరిద్దరు అక్కడ చనిపోకపోవడం కాదు, అసలు భారతదేశం మీద ఒక కుట్ర జరుగుతుంది, దానికి వ్యతిరేకంగా ఏం చేయాలా అనేటువంటి ఒక విశాలమైనటువంటి తత్వం లేనే లేదు. ఎంతసేపు ఉన్న మతం. ఇప్పుడు యూనస్ ఉన్నాడు, వాడే మతోన్మాది కాదు, మతోన్మాదుల చేతుల్లో. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ మత ఆధారంగానే జరుగుతున్నాయి. హిందువుల మీద తీవ్రంగా దాడులు జరుగుతున్నాయి. వినండి. యూనస్ వరల్డ్ బ్యాంక్ ఎంప్లాయీ, యూనస్ ను నోబెల్ ప్రైజ్ కు అమెరికా చెప్పింది. ఇవన్నీ కూడా మనం పరిగణలో పెట్టుకున్నప్పుడు ఖలీదా జియా వెనకాల జమాయతే ఇస్లాం కానీ మతోన్మాద కూటమి కానీ అక్కడ ఉంది. హసీనా కొంతమంది ఉరి తీసింది అక్కడ. దాంతో విపరీతంగా రెచ్చిపోయినటువంటి మతోన్మాదులు కుట్ర చేసి హసీనాకు వ్యతిరేకంగా ఈ యూత్ ను రెచ్చగొట్టి చేసినారు. ఈ రోజు కూడా పాకిస్తాన్ ప్రేరణ ఉన్నది. అక్కడ మతం పేరుతో బంగ్లాదేశ్ ను రెచ్చగొట్టి, ప్రజానీకాన్ని రెచ్చగొట్టి భారత్ వ్యతిరేక ఒక కేంద్రంగా మార్చేటువంటి కుట్ర జరుగుతోంది. ఇది మోర్ సీరియస్ అండి, ఇది మోర్ సీరియస్. కాబట్టి బంగ్లాదేశ్ మన పొరుగున్నటువంటి దేశం, దాని దారిలోకి తీసుకుని రావడానికి మనం ఏం చేయాలా? అదే సమయంలో నిఘా, మనం నిరంతరం నిఘా పెట్టాల్సిన డెవలప్మెంట్స్ ఉన్నాయి.
నిఘా పెడుతూ అక్కడ సైన్యం ఏం చేస్తుంది, అక్కడ ఏం రెచ్చగొడుతున్నారు, భారతదేశానికి వ్యతిరేకంగా ఏం కుట్రలు జరుగుతున్నాయి అనేటువంటిదిగా చూడాలి. ఏమైనప్పటికీ బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఈ దురదృష్టకర పరిణామాల్ని మనం, ఎందుకంటే అది ఆ దేశం యొక్క ఆంతరిక సమస్య అయితే ఒక నిమిషం అక్కడ ఒక నిమిషం. ఒక సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడడానికి భారత ప్రభుత్వం వైపు నుంచి ఏమేం ప్రయత్నాలు చేయాలనో ఓపెన్ ప్రకటించేస్తామా, ప్రకటించకుండా చేస్తామా, ఏం చేస్తామో ఆ రకంగా మనతో స్నేహం ఉండేటువంటి ప్రభుత్వం ఏర్పడడానికి మనం మ్యాక్సిమం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మతోన్మాదంలో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ మించిన గఫూర్ గారు, ఒక్క నిమిషం. ఇసిస్ తర్వాత తాలిబాన్లు, ఆ తాలిబాన్లతో స్నేహం చేస్తున్నాం మనం. కాబట్టి మనం ఎంతసేపు ఉన్న ఊరికే చెప్పుకోవడం రెచ్చగొట్టడం వల్ల ఏం ఉపయోగం? మన అవసరాల మేరకు తాలిబాన్తో స్నేహం చేస్తున్నాం మనం. ఇక్కడ కూడా బంగ్లాదేశ్ పరిణామాల్ని కూడా జాగ్రత్తగా అధ్యయనం చేసి ప్రజల మధ్య సామరస్యము, హిందూ ప్రజల యొక్క రక్షణ, అట్లాగే పౌర హక్కుల యొక్క రక్షణ, విదేశీ కుట్రలు కుతంత్రాలు లేకుండా మన దేశం మీద దాని ప్రభావం పడకుండా ఏం చేయాలా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా భారత ప్రభుత్వం ఆలోచించాలా. ఆ రకంగా ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను.